వనపర్తి జిల్లాలో మిల్లర్లకు వరి ధాన్యం కేటాయింపు విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొందరు నేతలు కమిషన్లకు కక్కుతుపడ్డారని ఎమ్మెల్యే మేఘారెడ్డి గత పాలకులు మిల్లర్లతో కుమ్మక్కే వరి ధాన్యం కేటాయింపు వ్యవహారాలను భ్రష్టుపట్టారని ఆరోపించారు. తమ ప్రభుత్వంలో పొరపాట్లకు తావు లేకుండా చర్యలు చేపట్టామని, కేసులు ఉన్న మిల్లులకు ధాన్యం కేటాయించవద్దని అధికారులకు సూచించినట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రభుత్వానికి రావాల్సిన బియ్యాన్ని రికవరీ చేయాలని, లేని పక్షంలో మిల్లర్ల ఆస్తులను జప్తు చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు చెప్పినట్లు ఎమ్మెల్యే మేఘారెడ్డి పేర్కొన్నారు. క్లియర్గా ఉన్న రైస్ మిల్లులకు ధాన్యం కేటాయించేలా చూస్తామంటున్న వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డితో మా ప్రతినిధి నరేంద్రచారి ఫేస్ టు ఫేస్. వనపర్తి జిల్లాలో భారీ వరిధాన్యం కుంభకోణం వెలుగు చూస్తుంది. దాదాపు 1200 కోట్ల మేర వరిధాన్యం ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. అయితే రైస్ మిల్లర్లకు అక్రమంగా కేటాయించినటువంటి ఈ వరిధాన్యాన్ని తిరిగి రైస్గా తీసుకోవడంలో అధికారులు విఫలమైనట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. మొత్తంగా చూస్తే గత 5 ఏళ్లుగా గత పాలకుల హయాంలోనే ఇవన్నీ జరిగినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి ఈ భారీ కుంభకోణం సంబంధించి కూడా అదే ప్యాడీని ఎలా రికవరీ చేస్తారు, రైస్ మిల్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు దానిపైన కూడా ఇప్పటికి కూడా అధికారుల నుంచి కూడా ఎలాంటి స్పష్టత రావడం లేదు. అయితే దీనికి సంబంధించి కూడా స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి సార్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, వనపర్తి జిల్లాలో అంటే అది చిన్న జిల్లాలో దాదాపు 1200 కోట్ల మేర భారీ వరిధాన్యం కుంభకోణం జరిగినట్టు తెలుస్తుంది. దీన్ని ఎలా చూస్తారు, దీనిపైన మీరు ఏమైనా ఎలా స్పందిస్తారు? హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు నమస్కారం. వనపర్తి మీరు చెప్పినట్లుగా వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు December 7th, 2023 తర్వాత అప్పటికి మనకు 33 జిల్లాలో వనపర్తి జిల్లా కింద నుంచి 32 జిల్లాలు ఉండే. దాదాపు 1200-1300 కోట్లు డ్యూ ఉండే, పెండింగ్ ఉండే. దాని తర్వాత మా గవర్నమెంట్ వచ్చినాక మా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా సివిల్ సప్లై కమిషనర్ చౌహాన్ గారు రైస్ మిల్లర్స్కి అందరికీ 1 సారి 2 సార్లు 3 సార్లు అందరికి నోటీసులు ఇచ్చినాం. దానిలో నేను ఇంకొక అడుగు ముందలకేసి నేనే ఒక ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టి, ఒక మినీ ఫంక్షన్ హాల్ తీసుకొని మీటింగ్ పెట్టేసి రైస్ మిల్లర్స్తో అంతా నేనే ముఖాముఖి మాట్లాడినా. మీరందరూ వనపర్తికి చాలా ప్రాబ్లం అవుతుంది, వనపర్తి కమిషనర్ గారు మంత్రి గారు అతను పర్సనల్గా ఫోన్ చేస్తున్నారు, 1200 కోట్లు డ్యూ ఉంటే ఎట్లా, మీరంతా పే చేయండి, లేదంటే బ్లాక్ లిస్ట్కి పోతారు, చట్టపరమైన చర్యలు తీసుకుంటారని మా కమిషనర్ గారు మన మంత్రి గారు చెప్తున్నారు. నేను కన్విన్స్ చేసిన తర్వాత కొంతమంది కట్టున్నారు, కొంతమంది ఇంకా దాదాపు 174 రైస్ మిల్లు ఉన్నాయి వనపర్తిలో. దానిలో ఆల్మోస్ట్ 70 నుంచి 80 రైస్ మిల్లు బ్లాక్ లిస్టెడ్ అయినాయి. వాళ్ళు మన గవర్నమెంట్ తరపు నుంచి నోటీసులు ఇచ్చినాం, వాటికి ప్యాడీ అలాట్మెంట్ బంద్ చేసినాం, వాళ్ళకి ఎఫ్ఐఆర్ చేస్తున్నారు. దాంతోపాటు రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వాళ్ళ మీద ఉపయోగించున్నారు. సో దాంట్లో భాగంగానే వాళ్ళందరూ ఈ రైస్ మిల్లర్స్కు చాలా ఎంత కన్విన్స్ చేసినా వాళ్ళు చాలామంది కట్టట్లేదు. దీనికి అంత కారణం పోయిన గత ప్రభుత్వంలో ఆ 9.5 సంవత్సరాలు వాళ్ళ రైస్ మిల్లర్ ఒక సిస్టమేటిక్ లేకుండా ఓన్లీ పేపర్ మీద ఆ రైస్ మిల్లర్ స్టాక్ ఉన్నట్లు వాళ్ళకు రైస్ మిల్లర్స్కు అంటే ఆ కాలంలో నేను అప్పుడు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినప్పుడు నేను చెప్పిన, ఆ లారీకి నెంబర్ ప్లేట్లు పెట్టి దాన్నే రీసర్క్యులేట్ చేసేసి ఒక అధికారుల నుంచి అక్కడ అప్పుడున్న ప్రభుత్వం నుంచి చాలా అవకతవకలు జరిగినాయి. దాని మీద ఎంక్వైరీ చేయాలని నేను కూడా చెప్పిన. దాంట్లో భాగంగానే వనపర్తిలో స్పెసిఫిక్ చాలామంది రైస్ మిల్లు 70 నుంచి 80 అంటే ఆల్మోస్ట్ 50-60% రైస్ మిల్ బ్లాక్ లిస్ట్ ఉన్నట్టు మీకు అర్థమవుతుంది. దానికోసం ఆ పోలీస్ కేసులు పెట్టున్నారు, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టున్నారు, రెవెన్యూ రికవరీ యాక్ట్ కూడా నడుస్తుంది. వాళ్ళకు గత సంవత్సరం ఈ సంవత్సరం ప్యాడీ ఎంత ఎక్కువ వచ్చినా కూడా వాళ్ళకి అలాట్ చేయకుండా ఎవరైతే క్లియర్గా ఉన్నారో, ఎవరైతే అఫిడవిట్ ఇస్తారో, ఎవరైతే బ్యాంక్ గ్యారెంటీ ఇస్తారో వాళ్ళకి ఏమేమి అధికారులకు చెప్పినాం. ప్యాడీ కేటాయించిన చాలా రైస్ మిల్లు కూడా అసలు మూతపడి ఉన్నాయి, వాటి కూడా కేటాయించడం జరిగింది. ఎలా చూడవచ్చు? వాళ్ళకు మళ్ళీ ప్యాడీ అలాట్మెంట్ చేస్తే వాళ్ళు మళ్ళీ ఆ పాతది పెండింగ్ ఉంటుంది, ఇది పెండింగ్ ఉంటుంది. సో కనీసం పాతది కొంచెం పేమెంట్ చేసేసి మీరు ముందుకు వస్తే ఆ కేసులు విత్డ్రా చేసుకుంటాం, మీరు ముందుకు రండి అని కూడా ఒక ఆఫర్ పెట్టినాం, లెటర్ ఇప్పించినాం జేసీ గారితో మాట్లాడి. అయినా కొంతమంది ముందుకు వస్తున్నారు, కొంతమంది వస్తలేరు. మేజర్గా ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ కూడా నేను ఒక 10 days బ్యాక్ కూడా నేను మా అధికారులతో రివ్యూ చేసినప్పుడు 700 నుంచి 800 కోట్లు ఇంకా డ్యూ ఉంది. సో అవన్నీ గవర్నమెంట్కు డబ్బులు కట్టియాలి, ఎట్లాంటి పరిస్థితుల్లో అంతవరకు రైస్ మిల్లర్స్కి అలాట్ చేయొద్దని చెప్పినాం. రీసెంట్గా కూడా కొన్ని రైస్ మిల్లర్లకు ధాన్యం కేటాయించినా తెలుస్తుంది. అంటే ఇప్పుడు వచ్చిన మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దీనిపైన మీరు ఏమైనా చర్యలు ఉంటాయి? క్రిమినల్ కేసులు అయిన రైస్ మిల్లు బ్లాక్ లిస్ట్ ఉన్న రైస్ మిల్లకు ఇవ్వలేదు. మామూలుగా వాళ్ళకు పెండింగ్ ఉంది 20%, 30%, 40% పెండింగ్ ఉన్న వాళ్ళతో అగెనెస్ట్ వాళ్ళతో అఫిడవిట్ రాపించుకొని బ్యాంక్ గ్యారెంటీ తీసుకొని అలాట్మెంట్ చేయమని చెప్పినాం. అట్లాంటి మిల్లుకు మాత్రమే ఇచ్చినాం. మొత్తంగా 174 మీరు చెప్తారు 174 రైస్ మిల్లుల్లో సగానికి పైగా పనిచేయనివి ఉన్నాయి. ఇప్పుడు కూడా చాలామంది వాటికి కూడా నిజమైన వారికి నష్టం జరుగుతుంది, అంటే ప్యాడీ కేటాయించడంలో. దానిపైన మీరు ఎలా స్పందిస్తే ఏమైనా సమావేశం ఏర్పాటు చేస్తారు? ఎస్ మీరు అన్నది 100% కరెక్ట్. మొన్న
వర్షాకాలంలో కానీ మొన్న వచ్చిన ఈ సీజన్లో కానీ దాదాపు వనపర్తి జిల్లాలో మొన్న సీజన్నే 3,80,000 మెట్రిక్ టన్స్ వనపర్తి జిల్లాలో వచ్చింది. దానికోసం అన్ని ఆ రైస్ మిల్లర్స్ బ్లాక్ లిస్ట్ ఉన్నారు కానీ వాళ్ళకు మళ్ళీ ఇస్తే ఇంకా మళ్ళీ కొత్త ఇష్యూ వస్తుందని చెప్పి గవర్నమెంట్ గోదాములలో స్టాక్ చేస్తున్నాం. ఎవరైతే క్లియర్గా ఉన్నారో వాళ్ళకి అలాట్మెంట్ చేస్తున్నాం. ఈ దొడ్డు బియ్యానికి సంబంధించి మాకొద్దు, ఓన్లీ సన్న బియ్యం కావాలి అంటే ఆ రైస్ మిల్లర్స్ నాట్ ఓన్లీ వనపర్తి, ఓవరాల్ తెలంగాణలో ఆ 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఒక సిస్టమ్ లేకుండా ఆ రైస్ మిల్లర్స్ అట్లా తయారు చేసేసి రైతులను అందరిని ఇబ్బంది పెట్టున్నారు. అట్లా ఇబ్బంది కాకూడదని సిస్టమేటిక్ ఎంత ఇబ్బంది అయినా గవర్నమెంట్కు పర్చేజ్ చేసే రైతులతోన వాళ్ళకి ఇబ్బంది కాకుండా గవర్నమెంట్ గోదాంలో పెట్టేసి మేము తీసుకుంటున్నాం. అట్లనే ఈ రైస్ మిల్లర్స్ను ఫైనల్గా నోటీస్ ఇచ్చేసి రెవెన్యూ రికవరీ యాక్ట్ కానీ ఇంక ఏం సీరియస్ యాక్షన్ తీసుకొని నేనైతే మా వనపర్తి కలెక్టర్ గారికి జేసీ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం. అంటే అది గత పాలకులు మాట్లాడుతుంది అంటే గత 5 ఏళ్ళతో చూసుకుంటే అయితే అధికారులు ఇష్టాగోష్ఠిగా కేటాయించారు, అందులో మా పాత్ర ఏం లేదని చెప్తున్నారు. దీనిపట్ల మీరు ఏమంటారు? 100% తప్పు. నేను చాలా వేదికల మీద మాట్లాడినా అందులో అధికారులు కానీ అప్పుడున్న రాజకీయ నాయకులు కానీ అధికారులను తప్పుదోవ పట్టించి అప్పుడున్న ప్రభుత్వం తప్పు. ఎంత ఘోరం అంటే రైతుల దగ్గర 2 కేజీలు 3 కేజీలు అవన్నీ రికవర్ చేసి కట్ చేయడం, ఒక షార్టేజ్ కట్ చేయడం ఒకటి. దాంతోపాటు ఒక్కొక్క బ్యాగుకు ఎగ్జాంపుల్ వనపర్తి నియోజకవర్గంలో 4 లక్షల బ్యాగులు వచ్చిండే అప్పట్లో సీజన్ చేసిండని ఇంతకుముందు కూడా కామెంట్ చేసినా మళ్ళీ కూడా చెప్తున్నా. అంటే ఒక వనపర్తి జిల్లాలోనే ప్రతి సీజన్కు 4 కోట్ల రూపాయలు లీడర్లు తీసుకున్నారు. సో అందుకే ఆ సిస్టమ్ చెడిపోయింది. ఒకసారి డబ్బులు తీసుకున్న లీడర్ ఎవరైనా రైస్ మిల్లర్స్ గట్టిగా చెప్పలేకపోయినారు, దాని నుంచి రైతులు లాస్ అయినరు. ఈసారి కొంచెం పంట ఎక్కువ వచ్చినా కూడా ఎంత ఇబ్బంది అయినా కూడా వర్షం పడ్డా కూడా మొలకెత్తినా కూడా ఈ ప్యాడ్ ఎక్కువ రావడం వల్ల రైస్ మిల్ అలాట్మెంట్ మన దగ్గర గోదాం ఫెసిలిటీ లేవడం వల్ల కొంచెం లేట్ అయింది. అయినా కూడా మేము రైతులతో చివరి గింజ వరకు కొని వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. బట్ ఇది వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి చెప్తున్న మాటలు. మొత్తంగా చూసినట్లయితే వనపర్తి జిల్లాలో జరిగిన ఈ వరి ధాన్యం కుంభకోణంలో భారీ అంటే గత పాలకుల ప్రమేయం ఖచ్చితంగా ఉందని చెప్తున్నారు. అధికారుల పొరపాటు ఉంటున్నప్పటికీ మా హయాంలో మాత్రం ఇకపై అలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటామని చెప్తారు. మొత్తంగా చూసుకున్నట్లయితే నిజమైన రైస్ మిల్లర్స్కి మాత్రం న్యాయం చేకూర్చే విధంగా తాము ముందు సాగుతాం. అలాగే బ్లాక్ లిస్ట్లో ఉన్న వారికి కూడా మరోసారి ధాన్యం కేటాయించకుండా ధాన్యం అప్పచెప్పకుండా తాము పూర్తి స్థాయిలో చర్యలు చేపడతామని చెప్పేసి వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి సార్ చెప్తున్నారు. ఇది తాజా పరిస్థితి. శ్రీనివాసరావు, HMTV, మహబూబ్నగర్.